నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. వైఎస్ఆర్ నీవాడా నావాడా అంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఒకరి మీద ఉన్న కోపం మరొకరిపై చూపించడం ఏంటన్న అర్థంలో షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అటు ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో పాటు వైసీపీ వాళ్లపై కూడా సెటైర్లు వేసింది షర్మిల. వైసీపీకి వైఎస్ఆర్తో సంబంధం ఏంటని ప్రశ్నించింది. కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు ఈ వివాదానికి కారణమైంది. ఈ చర్యను ఖండించిన షర్మిల వైసీపీ మీదున్న కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాలపై చూపడం కరెక్ట్ కాదని పోస్ట్ చేసింది. వైసీపీకి వైఎస్ఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్న షర్మిల ఆ మహానేత పేరు పెట్టుకున్నంత మాత్రాన వైఎస్ఆర్ వారి సొత్తు కాదు అంటూ కామెంట్ చేసింది. ప్రజాభిమానం కలిగిన నేతను నీచ రాజకీయాలు చేసేవారితో కలిపి ఆపాదిస్తారా? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా? ఇదెక్కడ దిక్కుమాలిన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విగ్రహం చుట్టూ అక్రమంగా వేసిన సెట్టింగులు తొలగించుకోండి, మాకు సంబంధం లేదన్న షర్మిల వైఎస్ ను బయటకు లాగకండంటూ హితో పలికింది. కొందరి మీదున్న కోపంతో వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించే విధంగా షర్మిల పోస్ట్ పెట్టింది. కూటమి ప్రభుత్వానికి వైసీపీపై కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపిస్తారా? అసలు వైసీపీకి వైఎస్ఆర్ కి ఏం సంబంధం? మహానేత పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ ఏమైనా వారసొత్తా లేక పేటెంట్ రైటా? ప్రజాభిమానం కలిగిన నేతని నీచ రాజకీయాలు కలిపి ఆపాదిస్తారా? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా? ఇదెక్కడ దిక్కుమాలిన చర్య అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదకు వైఎస్ఆర్ ఎవరి సొత్తు? అన్న సొత్తా, చెల్లి సొత్తా, లేక కాంగ్రెస్ సొత్తా? ఎందుకు ఈ వివాదం మొదలైంది? కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎందుకు తొలగించింది? వైసీపీపై కోపంతోనే చేసిందే? జగన్ పై ఉన్న ఆగ్రహంతో ఆ పని చేశారా అన్నదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కామెంట్స్ కాకరేపుతున్నాయి. వైఎస్ఆర్ నీవాడా నావాడా అంటూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఒకరి మీద ఉన్న కోపం మరొకరిపై చూపడం ఏమిటన్న అర్థంలో షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అటు ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో పాటు వైసీపీ వాళ్లపై కూడా సెటైర్లు వేశారు. వైసీపీకి వైఎస్ఆర్ తో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ ఒక పాయింట్ రావాలి. మరి ఇదే వైఎస్ఆర్ సిపికి ఆనాడు పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి ఎందుకు అభ్యంతరం తెలపలేదు షర్మిల అనేది కూడా ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, నడిపిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు అంటున్నారు. మరి ఆనాడు వైఎస్ఆర్సీపీ అని చెప్పి పేరు పెట్టినటువంటి పార్టీకి పాదయాత్ర చేసి 3000 పైచులకు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత తన వల్లే కనీసం ప్రతిపక్ష హోదా దక్కిందా అన్నాడని చెప్పి క్లెయిమ్ చేసుకున్నటువంటి షర్మిల ఈ రోజు వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్కి సంబంధం ఏంటి అంటూ క్వశ్చన్ చేయడం కూడా ఇక్కడ ఒక టాపిక్. మరొక పాయింట్ ఏంటంటే అసలు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఈ విధంగా తొలగించడం అనేది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపం కాదు, జగన్ మీద ఉన్నటువంటి కోపం ఇదంతా చేస్తున్నారు. సో జగన్ కి రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు, ఆ పార్టీ నేతలకి రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే తాను ఉన్నటువంటి పార్టీలోనే పనిచేశారని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కూడా అనుకోవచ్చు. రైట్, ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్. ఎటు నుంచి ఎటు వెళ్తుంది? ఎవరి సొత్తు? వైఎస్ఆర్ అనేది నిజంగానే చాలా మంది అభిమానులు ఉన్నారు, అభిమాన బలంతోనే ఆయన ముందుకెళ్లారు, మహోన్నత వ్యక్తి, మనందరికీ తెలిసిన పర్సన్. కాకపోతే ఇప్పుడు ఎవరి సొత్తు? అన్న సొత్తా, చెల్లెల సొత్తా, లేదంటే కాంగ్రెస్ పార్టీ సొత్తా, వైఎస్ఆర్సీపీ సొత్తా?
ఎవరి సొత్తు ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. షర్మిల కామెంట్స్ ఎట్లా చూడాలంటారు? ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరోమారు జీవం పోసేందుకు ప్రస్తుతం షర్మిల కూడా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీ పురోగతి సాధించేందుకు కూడా అహర్నిశలు కష్టపడుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే అన్న మీద ఆ విమర్శలు కురిపిస్తూనే ఆ పక్క ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఆ నేపథ్యంలోనే ఏదైతే సోషల్ మీడియా వేదికగా తన ఎక్స్ ఖాతాలో కూడా ప్రస్తుతం మరోమారు టార్గెట్ గా మారారు జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి అని చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా వైసీపీకి వైఎస్ఆర్ కి ఏం సంబంధం, వైసీపీకి వైఎస్ఆర్ కి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఒక బ్రాండ్. ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ జీవం లేకుండా ఆధిపత్యం లేకుండా ఒక ఏపీలో అధికారంలో తీసుకురావడంలో కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ విశేష కృషి చేశారు. ఆయన 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడంతో పాటు దేశ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా జీవం పోశారు అనేది కూడా సారాంశంగా చెప్పింది. అయితే ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వంలో వైసీపీ పార్టీ మీద ఏదన్నా కోపాలు ఏదన్నా చేయాలనుకుంటే ఆ పార్టీని నేరుగా విమర్శలు చేయండి, లేదంటే ఇంకోటైనా చేయండి, కానీ అదే పార్టీకి ముందు పక్క ఉన్నటువంటి వైఎస్ఆర్ అనేది ఆయన మా నాన్న విగ్రహాల మీద కూడా ఎటువంటి దాడులు చేయొద్దు దయచేసి. ఏదైతే గతంలో ఆయన అకాల మరణం చెందారో 2009లో, ఆ సమయంలో కూడా ప్రస్తుతం రాష్ట్రంలోనే చాలా వందల సంఖ్యలో కూడా ఆయన అభిమానులు హఠాత్తు మరణం చెందారు, అంటే మరణించడం జరిగారు. దానికి ప్రతిగా ప్రస్తుతం ప్రతి జిల్లాలో ప్రతి సెంటర్లో గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఆయన విగ్రహాలు కూడా ప్రతిబింబించారు. ఆయన ఇప్పటికీ దేవుడిగా కొలిసే అభిమానులు ఉన్నారని చెప్పేది కూడా చెప్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీని తీవ్ర విమర్శలు చేస్తుంది. వైఎస్ఆర్ ఒక బ్రాండ్, అది ప్రజాభిమానం కలిగినటువంటి రాష్ట్ర ప్రజలకు మాత్రమే సొంతము, నీకు ఏమాత్రం సొంతం లేదని చెప్పేది కూడా ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో ఘాటు విమర్శలు చేసింది. ఇక్కడి నుంచైనా కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయో వాటి మీద ధ్వంసం చేయడంతో పాటు తొలగించడం కూడా ఏదన్నా చేస్తే మేము నిరసన వ్యక్తం చేస్తాము. రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేసేందుకు కూడా ఏమాత్రం వెనకాడడం లేదని చెప్పేది కూడా ప్రస్తుతం ఏపీపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు షర్మిల చెప్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ పార్టీ కేవలం అధికారంలోకి రావడంతో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టిన నాటిలో కూడా ప్రస్తుతం షర్మిల కూడా చాలా కీలకంగా వివరించారు. ఆనాడు ఏదైతే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అన్న ఒక రకంగా పార్టీకి దూరం కావడంతో ఆ బాధ్యత కూడా షర్మిల కూడా భుజాన్ని వేసుకుని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 కిలోమీటర్ల పైకి చిలుకనే ఆమె పాదయాత్ర చేశారు. ఆ సమయంలో కూడా ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన అభిమానంతో పాటు నూతన పార్టీని ఎలాగైనా అధికారం తీసుకొచ్చేందుకు కూడా వైసీపీ పార్టీకి కూడా విశేష కృషి చేశారు. అటువంటి షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం అన్నను టార్గెట్ చేస్తూనే చాలా తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆమె మాట తీరు గానీ ఆమె చెప్పినటువంటి కామెంట్స్ లో కూడా వైఎస్ఆర్ ఒక బ్రాండ్, నీ పార్టీకి గానీ నీకు గానీ ఎటువంటి సంబంధం లేదు, ఆయన ప్రజల నేతగా అలాగే కూతురుగా ప్రస్తుతం నేను కొనసాగుతున్నాను కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ వైఎస్ఆర్ బ్రాండ్ వాడుకుంటామనేది కూడా చాలా చెప్పేసింది, బట్టబయలు చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం దీంతో పాటు ఇంక నుంచి అయినా కూడా కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ విగ్రహాల మీద దాడులు జరిగితే చాలా ఉపేక్షించేది లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా వైఎస్ఆర్ విగ్రహాల చుట్టూ కూడా ఆ రంగులు వేయడం, పార్టీ జెండాలు చేయడము, అలాగే పార్టీ జెండా అన్నా చెల్లెళ్ళు ఎంతో ఆప్యాయతగా ఒకరికి ఇంకొకరు తోడున్నారు, మేము ఉన్నాము అనే భరోసా కల్పించే రోజు ఈ రోజు రక్షాబంధన్. అయితే నిన్న అంటే ఇంచుమించుగా ఇండైరెక్ట్ గా జగన్ ఉద్దేశించే మాట్లాడారు. నీచ రాజకీయాలు చేసే వాళ్ళ చుట్టూ ఈ విధంగా ఆపాదిస్తారా, వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ఆపాదిస్తారు, ఇదంతా కరెక్ట్ కాదనే విషయాన్ని ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పారు వైఎస్ షర్మిల. కాకపోతే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వైఎస్ఆర్సీపీ నుంచి ఏమన్నా రియాక్షన్స్ ఉన్నాయా ఈ ట్వీట్ చూశాక? అయితే ప్రస్తుతం కడప జిల్లాలో పులివెందుల జెడ్పీ ఎన్నికలు కూడా బైపోలు కూడా జరుగుతున్న వేళ ప్రస్తుతం సునీత కూడా 2 రోజుల క్రితం కూడా చాలా హాట్ కామెంట్స్ చేసింది. ఆమె ఓటు అనుకు వినియోగించడానికి పులివెందులకు రావాలన్నా కూడా
చాలా భయభ్రాంతులు గురవుతున్నాము, ప్రాణానికి హాని ఉంది. ఇప్పటి వరకు ఆయన వివేక చనిపోయిన దాదాపు 6 ఏళ్ల పైగానే కూడా పులివెందులకు రాలేకపోతున్నాను, తనకు బందోబస్తు కేటాయించండి, తనకు రక్షణ కల్పించండి అని చెప్పి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను ఆమె వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ ఇటు అవినాష్ రెడ్డితో పాటు ఇటు జగన్ రెడ్డి మీద కూడా చాలా తీవ్రంగా విమర్శలు చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన కొద్ది గంటల్లోనే షర్మిల కూడా ట్వీట్ చేయడం వెనక కూడా ప్రస్తుతం అక్క చెల్లెళ్ళు మరోమారు అన్న తమ్ముళ్ళ మీద కూడా విమర్శలు గురిపించడం కూడా టార్గెట్ గా పెట్టుకున్నారనేది కూడా ప్రస్తుతం వైసీపీ నుంచి సమాచారం ఉంటుంది. ఎందుకంటే గంటల వ్యవధిలోనే అన్నా చెల్లెళ్లకు ఒక పక్క అక్క చెల్లెళ్లకు అన్నా చెల్లెళ్ళు ఎదురుదాడి చేస్తున్నారా మరోమారు అనేది కూడా ప్రస్తుతం వినికిడి. ఒక పక్క అవినాష్ రెడ్డి మీద సునీత చేస్తున్నారు వ్యాఖ్యలు, పులివెందల్లో ఎటువంటి రాజకీయాలు చేస్తున్నా ఆనాడు వైసీపీ హయాంలో ఏ విధంగా పోయింది, సొంత చెల్లెళ్ళ మీద న్యాయం జరగలేకపోతుంది, మీరు ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయడం లేదు, ఎందుకు నిరసన తెలపలేదని చెప్తుంటే, మరోవైపు రక్షాబంధన్ రోజు కూడా సొంత చెల్లెలు షర్మిల కూడా అన్నన్ జగన్ ని టార్గెట్ పెట్టుకుని ఆమె చేసినటువంటి ట్విట్ కూడా చాలా ప్రకంపనలు సృష్టించే విధంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే రక్షాబంధన్ రోజు అన్న చెల్లెల మీద అక్క తమ్ముడి మీద ఆత్మీయత అనురాగాలకు చిహ్నంగా ఈ రోజు రాఖీ కట్టించుకొని వాళ్ళని ఆస్వాదిస్తూ ప్రస్తుతం ఒక ఆనవాయితీగా వస్తుంది హిందూ సాంప్రదాయ ప్రకారం. ప్రస్తుతం అటువంటి సాంప్రదాయాల్లో ఈ అన్న చెల్లెల మధ్య ఇప్పటికీ కొనసాగేటట్టు లేవు, భవిష్యత్తులో కూడా కనిపించే విధంగా కూడా కనపడలేదు. షర్మిల కౌంటర్స్ ఏ విధంగా ఇస్తారనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. ఒక పక్క షర్మిల కామెంట్స్ ట్వీట్ కాకరేపుతుంది, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదంటూనే గతంలో కాంగ్రెస్ పార్టీలో తన కడసారి అంటే తను చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తారంటే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చే విధంగా చేసినట్టు కామెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే ఈ కామెంట్స్ త్రూ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే అవకాశం ఉందనుకోవచ్చు. ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఓట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో, ఓట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా టార్గెట్ గా చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక ఎత్తు అయితే కనుక రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా, తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఇప్పుడు వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కనుక రాజశేఖర రెడ్డిని కేంద్రంగా చేసుకుని ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ప్రధానంగా ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆయన పేరు మీదే ఎవరు చూసినా కానీ మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా తాజాగా నందిగామలో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర స్థాయిలో స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల పెద్ద ఎత్తున ఈ అంశం పైన ట్వీట్ చేయటం, ట్వీట్ కి సంబంధించినటువంటి రాజకీయం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఎందుకంటే ఘటనకు సంబంధించినంత వరకు కూడా కనీసం కూటమి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో చేస్తుందా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జగన్ మీద ఉన్నటువంటి కోపాన్ని రాజశేఖర రెడ్డి మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఒక రకంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి ఏదైతే విగ్రహానికి సంబంధించి తొలగింపుకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం పైన, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేయటం, అదే రాజకీయ ఈక్వేషన్ లో పిసిసి చీఫ్ షర్మిల కామెంట్స్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించి టార్గెట్ గా చేసినటువంటి కామెంట్స్ ఒక అయితే కనుక అటు కూటమి ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ గా చేసుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పైన ఉన్నటువంటి కోపంతో ఆయనకి సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించి ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి కోపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని టార్గెట్ గా చేసుకుని రాజశేఖర రెడ్డి పేరు మీద ఉన్నటువంటి విగ్రహం తొలగించేటువంటి ప్రయత్నం చేయడం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర స్థాయిలో స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక షర్మిల కూడా రాజశేఖర రెడ్డి విగ్రహానికి సంబంధించినందుకు కూడా జగన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మీద ఉన్నటువంటి కోపంతోనే ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన టార్గెట్ గా చేస్తూ షర్మిల చేసినటువంటి కామెంట్స్ మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా రాజశేఖర రెడ్డి
అన్ని రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పుడు కీలకమైనటువంటి నేతగా ఎదిగారు. ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా దివంగత నేత రాజశేఖర రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ షర్మిల చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా పూర్తిగా ఓట్ బ్యాంక్ ని కేంద్రంగా చేసుకునే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, విభజన తర్వాత అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున 40% వరకు కూడా వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంకు అదంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ని తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేర్చాలి, దగ్గర చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే షర్మిలని పిసిసి చీఫ్ గా నియమించిన తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూసుకుంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ని తిరిగి కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గత ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు కేవలం 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైనప్పటికీ కూడా ఓట్ బ్యాంక్ చూస్తే కనుక పెద్ద ఎత్తున 40% పైగా. కానీ హరీష్, ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు, ఈసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఒకటే పాయింట్ చెప్పారు. మనం డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా తులసిరెడ్డి కామెంట్ చేశారు, మా టార్గెట్ ఇప్పుడు కాదు 2029 టార్గెట్ గా మేము వెళ్తున్నామని చెప్పి ఆయన స్ట్రైట్ గానే మన డిబేట్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. సో దానికోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతాయి అనుకోవచ్చేమో. మేబీ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్. చూద్దాం మరి, వెయిట్ అండ్ సీ. అటుపక్క కూటమి నేతల నుంచి కూడా రియాక్షన్ స్టార్ట్ అవ్వచ్చేమో ఈ విగ్రహం తొలగింపు సంబంధించి. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ షర్మిల హాట్ కామెంట్స్ చేశారంటే వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇక్కడ కేవలం మనకి ఆ విధంగా చూడొచ్చు అంటారా? వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యే విధంగా షర్మిల కామెంట్స్ ఉన్నాయనుకోవచ్చా? ఎస్, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరుని రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవటం పరిపాటిగా మారింది. నాకు ఒక చిన్న డౌట్, ఇప్పటి వరకు సమాధానం రాని ప్రశ్న ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళు విమర్శ చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు, రిలయన్స్, సోనియా గాంధీ కలిసి రాజశేఖర రెడ్డి గారు చేశారు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి సంబంధించిన మనిషికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరి ఆ రోజు ఆరోపణ ఎట్ట చేశారు, తర్వాత రాజ్యసభ సీట్ ఎట్టిచ్చారు? నిజానికి ఆ రోజు రిలయన్స్ సంస్థల మీద దాడులు జరిగాయి, మీకు గుర్తులేదు, పెట్రోల్ బ్యాంకులు తగలబెట్టారు, షోరూమ్ మీద దాడులు జరిగాయి. మరి ఆ పరిస్థితి నుంచి మళ్ళీ అదే కుటుంబానికి రాజ్యసభ పెట్టించారు అంటే ఆరోపణ తప్ప లేదు రాజధాని కేవలం రాజకీయాల కోసం వాడుకున్నారా? ఇంకొక మాట కూడా, నేను చెప్పిన మాట కాదు, షర్మిల గారు చెప్పిన మాట నేను ఉదాహరిస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్ లో పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. తను కేసు నుంచి తప్పించుకోవటం కోసం నాకేంటి సంబంధం? అక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. నేను అప్పుడు ఎంపీని కాదు, ఈవెన్ తో జెడ్పీటీసీని కూడా కాదు, నాకే సంబంధం లేదు అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారి మీద తోసేసి తను తప్పించుకున్నారు. చివరికి ఆ తోసేయడానికి ఉపయోగపడ్డ వ్యక్తినే మొన్న అడ్వకేట్ అడిషనల్ జనరల్ ఇచ్చారు అని చెప్పేసి కూడా షర్మిల గారు మాట్లాడారు. మీకు గుర్తు చేస్తున్నా కూడా, ఇది టీడీపీలో మాట్లాడితేనో జనసేనలో మాట్లాడితేనో ఇంపార్టెన్స్ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు కార్తిక్ గారు, ఒకటే డౌట్, ఇప్పుడు ఎందుకు షర్మిల ఈ అంశాన్ని లేవనెత్తారు అనేది పాయింట్ వస్తోంది. అంటే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ కొల్లగొట్టాలనా, కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకురావాలనా, లేదంటే ఆల్రెడీ జగన్ మీద ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, ఆ ద్వేషం కావచ్చు, ఇంకొకసారి వెళ్ళగక్కారనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ కుటుంబంలో విభేదాలు వచ్చాయి. దానికి ఆస్తుల కారణం, ఆ పదవుల కారణం, మొత్తంగా అయితే ఆ కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఆ కుటుంబ విభేదాల్లో కారణంగానే వివేకానంద రెడ్డి గారి హత్య కూడా జరిగింది అనేటువంటిది సిబిఐ ఆరోపిస్తున్నాం. అతను ఏం చెప్తుంది కాదు, సిబిఐ కేసులో అవినాష్ రెడ్డి గారిని అక్విజిగా చేర్చింది, నేను కాదు. అయితే కాబట్టి ఆ కుటుంబంలో విభేదాలు వచ్చాయి, అవి తారాస్థాయికి చేరాయి, తల్లి మీద కొడుకు కేసు వేసుకునేంతగా చేరుకున్నాయి. కాబట్టి గతం దాకా సంబంధాలు లోపల మాట్లాడుకునే పరిస్థితిలో బహిరంగంగా మైకులు పట్టుకుని మాట్లాడుకునే స్థితికి వచ్చాయి. కాబట్టి ఈ రోజు షర్మిల గారి కామెంట్స్ ని చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. గతం అంటే ఇంటి లోపల మాట్లాడుకునే వాళ్ళు ఇలా మైకులు పట్టుకుని ఓపెన్ గా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చారు. కానీ ఏది ఏమైనా ఆ కుటుంబ విభేదాల్లో నుంచి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని బదనాం చేయటం,
రాజశేఖర్ రెడ్డి గారి మనకు సానుభూతి కోసం వాళ్ళు వేస్తున్న రాజకీయ ప్రాచీకరణ మాత్రం మనం చూడాల్సిన ఖచ్చితంగా కనబడుతుంది లక్ష్మి గారు. కానీ కార్తిక్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, ఏదైతే 151 సీట్లు వచ్చి అప్పట్లో 175 నియోజకవర్గాలు 150 సీట్లు అంటే భారీ మెజారిటీతోనే సింగిల్ పార్టీగా గెలుపొందినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. కానీ అప్పుడు తల్లి చెల్లి ఆయనతో పాటే ఉన్నారు. కానీ ఎప్పుడైతే చెల్లి విడిపోయింది, చెల్లి వెనకాలే విజయలక్ష్మి కూడా వెళ్ళిన తర్వాత ఆ పార్టీ స్థాయి 11 స్థానాలు పడిపోయింది. ఈసారి ఇటుపక్క కూడా 3 పార్టీలతో వెళ్ళిందా లేదంటే ఏం చేసింది అనేది పక్కన పెడితే, ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ మా సొత్తు లేదంటే వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, మీరు ఈ విధంగా టర్న్ చేసుకోకండి, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు చనిపోయేంత వరకు, ఇది ఎంతవరకు సమంజసం కాదు, ఇది మీకు ఏదైనా వైఎస్ఆర్సీపీతో కోపం ఉంటే ఆ విధంగా కొట్లాడడం తప్ప వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదనే స్టేట్మెంట్, ఇది ఇంకా ఏమైనా నెగిటివ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? నిజంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారు అనుక్షణం కాంగ్రెస్ లోనే ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ కోసమే కష్టపడ్డ వ్యక్తి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆయన రాహుల్ గాంధీని పిఎం గా చూడాలని చెప్పేసిన వీడియోస్ ఇప్పటికీ మనకి యూట్యూబ్ లో దొరుకుతాయండి. ఆయన కాంగ్రెస్ మనిషి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కనుక ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ మనిషి. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, కడప ఎంపీగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, మళ్ళా కడప ఎంపీకి బై ఎలక్షన్ పెట్టాలి. ఇదంతా ఎందుకు, చాలా వయసు ఉంది నీకు, ఒక ఎంపీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తామంటే సీనియర్స్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తారు, రాబోయే కాలంలో చూద్దామన్నందుకు ఆయన కాంగ్రెస్ పార్టీకి విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న మాట మన అందరికీ తెలుసు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు. ఇప్పుడు షర్మిల గారు కూడా తాము ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా, నిజంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య అయ్యారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి. ఆయన ప్రజల సొత్తు, ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సొత్తు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సొత్తు తప్ప వీళ్ళిద్దరు సొత్తు కాదు. వీళ్ళ కుటుంబ ఆస్తులకు సంబంధించి ఆయన ఇచ్చిన ఆస్తుల్లో వీళ్ళ వాటాలు ఓకే, కానీ నాయకుడిగా మాత్రం రాష్ట్ర ప్రజల సొత్తుగా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలకు సంబంధించిన కార్యక్రమాన్ని పెడుతూ చనిపోయారు ఆయన ఆ మరణం కూడా దురదృష్టకరమైన మరణం. కాబట్టి ఆయన ఇప్పటికీ ఆ సానుభూతిని వాడుకునే ప్రయత్నం. కాకపోతే ఇప్పుడు షర్మిల గారు టార్గెట్ చేయడానికి ఉన్న కారణం ఏంటంటే రాజకీయంగా వైసీపీ వెనకాల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతి ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ వెనకాల ఉంది. ఆ రోజు వైసీపీ వెనకాల ర్యాలీ కావడానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారే కారణం కాదు, షర్మిల గారి కారణం, విజయమ్మ గారి కారణం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కాదు, కానీ రాజకీయాల్లోకి రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతిని క్యాప్చర్ చేయడానికి వచ్చారు. ఆ రోజు పులివెందుల బై ఎలక్షన్స్ లో విజయమ్మ గారు తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేశారు. మామూలు పాపం రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన ఆవిడ కాదు, కానీ ఆ రోజు పులివెందుల బై ఎలక్షన్ లో పోటీ చేశారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి భార్య వచ్చి పోటీ. ఇంకో పాయింట్ కూడా మనం మర్చిపోతుంది, ఎట్లాగా గతం అంటే గతాన్ని ఎవరు మార్చలేరు, రాజకీయాల శాశ్వతంగా శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. కాబట్టి గతంలో పాదయాత్ర చేసినట్టు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు షర్మిల. ఐ థింక్ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. రాజన్న బిడ్డ మీ ముందుకు వస్తున్నాడు, ముఖ్యమంత్రిని చేయండి, ఈ విధమైన స్టేట్మెంట్స్ పాస్ చేశారు పాదయాత్ర చేస్తున్నప్పుడు. మరి అప్పుడు వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి ఎందుకు సంబంధం లేదు అనేది, అంటే షర్మిల పార్టీ నుంచి విభేదించారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదా? నేను అందుకనే సంబంధం చెప్తున్నా. ఆ రోజు షర్మిల గారి కామెంట్స్ వాళ్ళ కుటుంబ సంబంధాలు బాగున్నప్పుడు బాగున్నాయి, విడిపోయినప్పుడు విడిపోయాయి. అందుకనే అసలు వాళ్ళిద్దరికీ రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారితో సంబంధం లేదు. వాళ్ళకి తండ్రిగా రాజశేఖర రెడ్డి గారు ఓకే, కుటుంబ ఆస్తుల పరంగా వాళ్ళిద్దరికి రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది ఓకే, కానీ రాజకీయంగా చూసినప్పుడు, ప్రజా జీవితంలో చూసినప్పుడు వాళ్ళిద్దరికి సంబంధం లేదు. వాళ్ళిద్దరికీ రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయాల్లో వారసత్వం అనేది ఉండదు, ఎవరికో ప్రజల్ని ఏరుకోరు తెచ్చుకోవాల్సిందే తప్ప రాజకీయాల్లో రాజన్న వారసత్వం అంటానికి వాళ్ళిద్దరికీ హక్కు లేదు. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి, రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మనిషి, వాళ్ళిద్దరికి సంబంధించిన మనిషి కాదు. షర్మిల గారు ఒకప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్, జగనన్న వదిలిన బాణం అన్నారు, రాజశేఖర రెడ్డి గారు వారసుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజశేఖర రెడ్డి గారు సానుభూతిని జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ చేయడానికి విజయమ్మ కష్టపడ్డారు, షర్మిలమ్మ కష్టపడ్డారు. వాళ్ళంతా ఆ రోజు అంతా బాగున్నప్పుడు అంతా బాగానే జరిగింది. ఇవాళ వేదాలు వచ్చాయి, కొట్టాట్లు వచ్చాయి. ఇలా వైసీపీ వెనకాల ఉన్న రాజశేఖర రెడ్డి ఓట్ బ్యాంక్ ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ వెనకాల ర్యాలీ చేసుకోవడానికి షర్మిల తన కష్టం తను పడుతున్నారు. కానీ వీరిద్దరి వర్షని పక్కన పెట్టేసి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వన్ లాస్ట్ క్వశ్చన్ కార్తిక్ గారు, అసలు ఎవరి మీద పోరాటం చేయాలి? విగ్రహాన్ని తొలగించింది ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు కూటమి నాయకులు,
కానీ ఇక్కడ కామెంట్స్ అన్ని చూస్తే కనుక వైసీపీని క్వశ్చన్ చేస్తూ వైసీపీని టార్గెట్ చేస్తూ చేసినట్టుగా ఉంది. ఎవరికి సపోర్ట్? ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, డైరెక్ట్గానే చెప్తున్నారు. ఏదైతే ఎల్లోసారి అప్పటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే షర్మిల చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఎవరిని టార్గెట్ చేయాలి? ఏదో లాస్ట్ చిన్న పాయింట్, ఇటువంటిది ఏదైనా మళ్ళీ ఒకసారి చేస్తే ఒప్పుకోము అంటూ కూటమి నాయకులు చెప్పడం తప్ప ఫస్ట్ నుంచి ఇటువంటిది ఏం కనిపించలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ టార్గెట్ గా, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే ఆ ట్వీట్ అంతా కూడా మనకు కనిపించింది. నిజానికి ఆవిడ కూటమి పార్టీనో టీడీపీ పార్టీనో టార్గెట్ చేయడం ఉపయోగం లేదండి. ఆ వైసీపీనే టార్గెట్ చేయాలి. ఎందుకు అంటే వైసీపీ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు. ఇప్పుడు కూటమి వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ తన వెనక్కి రాదు, జనసేన వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ తన వెనక్కి రాదు, టీడీపీ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ తన వెనక్కి రాదు, బీజేపీ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ తన వెనక్కి రాదు. తన వెనకాల ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ క్యాప్చర్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ని. ఆ ఓట్ బ్యాంక్ ని తిరిగి తెచ్చుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తేనే సాధ్యం. అందుకని తన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను. తను ఒక పొలిటికల్ స్ట్రాటజీ కానీ పోతుంది. ఏ మేరకు వర్కౌట్ అయితే లేదు పక్కన పెట్టేస్తే తను టార్గెట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే రాజకీయంగా వైసీపీ పార్టీ పొలిటికల్ గా కిల్ అయితేనే కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఎంతసేపటికి వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకు అది ఎప్పటికీ టీడీపీ వెనకాల కాదు. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేల్ వస్తుందనో లేదంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి పుంజుకుంటుందనో ఏదైనా ఒక ఆప్షన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం కార్తిక్ గారు, మరి ఏమవుతోంది? ఈ ట్వీట్ సారాంశం ద్వారా అటు కూటమి నాయకుల నుంచి రెస్పాన్స్ వస్తుందా, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందా లేదా, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. ఇది వాటి ట్రూత్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీ